హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. దేవునికి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ముందుగా సిరా రవ్వ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరోపక్క రైస్ అయితే పెట్టేశాను. సిరా ప్రసాదం కోసం ముందుగా ఉప్మా రవ్వనైతే నెయ్యిలో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో మనకు సరిపడా చక్కెర అండ్ కొంచెం యాలకుల పౌడర్, డ్రై ఫ్రూట్స్, ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మా రవ్వ కొంచెం ఉడికే ప్రాసెస్లో మనం పాలని కూడా యాడ్ చేసుకోవాలి. రవ్వ సిరతో పాటు గోధుమ పిండి సిర కూడా ప్రిపేర్ చేశాను. సో నా స్టైల్లో ప్రసాదాలు అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ప్రసాదాలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేసాను అన్నమాట. సో శ్రావణ శుక్రవారం అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది వరలక్ష్మి వ్రతం. పర్టికులర్గా నేనైతే వరలక్ష్మి వ్రతం అని ఎప్పుడూ చేసుకోలేదండి. నార్మల్గానే గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ దేవుని దగ్గర పెట్టి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాజులు వేసుకుంటాను. మరి మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ లేదా శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. సో ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.